భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఎయిర్ బేస్లు ధ్వంసమయ్యాయి. కానీ ఇప్పటివరకు ఎయిర్ బేస్లు ధ్వంసమైనట్టుగా పాకిస్తాన్ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో అసలు నిజాన్ని పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్ ఒప్పుకున్నారు. రావల్పిండిలో నూర్ఖాన్ ఎయిర్ బేస్, షోర్కోట్ ఎయిర్ బేస్లపై భారత్ దాడి చేసిందని ధృవీకరించారు. అంతేకాకుండా సౌదీ యువరాజు ఫైజల్ బిన్ సల్మాన్ తనను వ్యక్తిగతంగా సంప్రదించారని తెలిపారు. మే 10న ఉదయం 4:30 పాకిస్తాన్ ఎదురుదాడికి ప్లాన్ చేస్తుందని అంగీకరించారు. కానీ భారత్ జరిపిన రెండో రౌండ్ దాడులు ఆ ప్రణాళిక భంగపరిచాయని ఇషాక్ దార్ స్పష్టం చేశారు. భారత్ దళాలు మొదట దాడి చేయడమే కాకుండా పాకిస్తాన్ ప్రతీ కార్యాచరణలు విజయవంతంగా అడ్డుకున్నాయని తెలిపారు. అలాగే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు సౌదీ అరేబియా ప్రయత్నించిందని పాకిస్తాన్ ఉప ప్రధాని మంత్రి ఇషాక్ దార్ చెప్పారు. భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఎయిర్ బేస్లు ధ్వంసమయ్యాయి. కానీ ఇప్పటివరకు ఎయిర్ బేస్లు ధ్వంసమైనట్టుగా పాకిస్తాన్ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో అసలు నిజాన్ని పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్ ఒప్పుకున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ కళా. ఇంకా ఇషాక్ పాకిస్తాన్ ఉప ప్రధాని ఏం చెప్పారు? సతీష్, గుడ్ మార్నింగ్. అయితే ఏదైతే పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత మొట్టమొదటిసారిగా అసలు నిజాలు బయట పెట్టిందని చెప్పవచ్చు. నిన్న జరిగినటువంటి ఒక మీడియా సంస్థకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నిజాలను ఒప్పుకున్నాడు ఎట్టకేలకు ఇక్కడ మనకు పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్. అయితే ఏదైతే గత ఆపరేషన్ అంటే పెహల్గావ్ దాడి, ఉగ్ర దాడి చేసిన తర్వాత ఏదైతే పాకిస్తాన్కి ముప్పు తిప్పలు పెట్టి అసలు నిజాన్ని బట్టబయలు చేసే విధంగా మాత్రము భారత్ చేసిందన్నటువంటి విషయాన్ని మాత్రం నిన్న ఒక అంతర్జాతీయ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అసలు నిజాన్ని బయటపెట్టాడు ఉప ప్రధానమంత్రి. అయితే ముఖ్యంగా ఇక్కడ మనము ఒక 10 రోజుల నుంచి చూస్తున్నటువంటి పరిణామాలు అనుకోవచ్చు. అటు అమెరికా దాదాపు 13 సార్లకు పైగా ట్రంప్ ఒక కీలకమైనటువంటి ముఖ్యంగా సంబంధించినటువంటిది ఏదైతే అంటే దాడి అనుకోవచ్చు, అంటే భారత్ పాకిస్తాన్కి మధ్యలో మాత్రము ఒక ఒప్పందాన్ని కుదిర్చింది నేనే అంటూ కూడా వాళ్లకు అంటే అణు యుద్ధాన్ని ఆపానంటూ కూడా చెప్తున్నటువంటి ట్రంప్కు మాత్రము పాకిస్తాన్ ఏ విధంగా కాళ్ల బేరానికి వచ్చినటువంటి విషయాన్ని మాత్రం ఇక్కడ పాకిస్తాన్ ఉప ప్రధాని చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలతో ఒక్కసారిగా కూడా అంతర్జాతీయ విదేశాంగకు సంబంధించినటువంటి అన్ని దేశాలకు తెలిసే విధంగా మాత్రం ఈ ఇంటర్వ్యూ ఒక సెన్సేషనల్ అని చెప్పవచ్చు. దాదాపు మనకు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి నిన్న ఇంటర్వ్యూలో సంభాషణలో ముఖ్యంగా కీలకమైనటువంటి అంశాలను చెప్పడం జరిగింది. ఇషాక్ దార్ దాదాపు ఏదైతే దాడి చేసిన తర్వాత, ఉగ్రదాడి చేసిన తర్వాత మే 7వ తేదీన పాకిస్తాన్ ఏదైతే అంటే పాక్ ఆక్రమిత భూభాగంపై దాడి చేసింది, అక్కడ చాలా ప్రాణ నష్టం జరిగింది అన్నటువంటిది మొట్టమొదటిసారిగా ఒప్పుకోవడం జరిగింది ఉప ప్రధానమంత్రి. అయితే ఇందులో చాలా మంది కూడా మరణించారు అంటూ కూడా చెప్పాడు. కానీ అక్కడ సంఖ్య మాత్రం చెప్పలేదు. మరొక అంశాన్ని ఏదైతే 7వ తేదీన చేసినటువంటి దాడితో చాలా భారీ నష్టం జరిగింది. దీనికి ఎదురు దాడి చేయాలన్నటువంటిది పాకిస్తాన్ ఒక ఊహ్య రచన చేసింది. దీనికి ముహూర్తం కూడా పెట్టాము. మే 10వ తేదీ తెల్లవారుజామున 4 గంటల అంటే 4 నుంచి 5 గంటల సమయంలో ఒక ముహూర్త సమయాన్ని పెట్టాము. కానీ అంతకన్నా ముందుగానే మా ఊహ్య రచనను పసిగట్టి భారత్ ఒక కోలుకోలేని దెబ్బ కొట్టింది అంటూ కూడా అసలు నిజాన్ని బట్టబయలు చేశాడు. ఏదైతే 10వ తేదీన మేము ఒక ముహూర్తాన్ని పెట్టాము, 8, 9వ తేదీన ఇక్కడ రావల్పిండికి సంబంధించినటువంటి ఎయిర్ బేస్ అనుకోవచ్చు, తర్వాత ఇక్కడ మనకు నూర్కోట్ కి సంబంధించినటువంటి అనేక స్థావరాలపై ఇక్కడ భారత్ దాడి చేసింది అన్నటువంటి విషయాన్ని మాత్రము బట్టబయలు చేశారు. అయితే ఇక్కడ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ప్రధాని అంటే కొన్ని రోజులుగా చెప్తున్నాడు, మేము విజయం సాధించాము అంటూ ఏదైతే విజయ డంకా మోగాము, భారత్పై విజయం సాధించామనంటూ అక్కడ వేడుకలు కూడా చేసుకున్నటువంటి కొన్ని వీడియోలను కూడా సోషల్ మీడియాలో చేశారు. కానీ ఎవరు విజయం సాధించారు అన్నటువంటి విషయాన్ని మాత్రము ఖచ్చితంగా నిన్న ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో మాత్రం అసలు నిజాన్ని పాకిస్తాన్ ఒప్పుకోవడం జరిగింది. గత 2 రోజుల క్రితం
ఏదైతే అంటే ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం సతీష్, ఏదైతే దాడి చేసినటువంటి సమయంలో 8-9వ తేదీన పాకిస్తాన్ పై అంటే ముందుగానే పాకిస్తాన్ దాడిని పసిగట్టి భారత్ సైనికులు మొత్తం అంతా సైనిక చర్య అనుకోవచ్చు, భారత్ వ్యూహరచనతో ముందుకెళ్లి 8వ తేదీన 9వ తేదీన దాడులు చేసి అక్కడ ముఖ్యంగా కీలకమైనటువంటి స్థావరాలు ఎయిర్ బేస్ పై దాడి చేసింది. బ్రహ్మోస్ క్షిపణిని కూడా వాడారు అన్నటువంటిది కీలక వ్యాఖ్యలు కూడా నిన్న ఉప ప్రధానమంత్రి చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటిది ఏదైతే అక్కడ స్పెషల్ ఆఫీసర్ ఆర్మీకి సంబంధించినటువంటి మునీర్ అంటే ఈ ముందస్తుగా ఊహరచనతోటి ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. దీనికి సంబంధించిగానే ఏదైతే యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి సమయంలో 4 రోజుల భీకర దాడిలో భారత్ విజయం సాధించింది అంటూ కూడా మునీర్ చేసినటువంటి వ్యాఖ్యలతో ఒక్కసారి చేతులు ఎత్తేయడంతో పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చిందన్నటువంటి విషయాన్ని నిన్న ఏదైతే ఉప ప్రధానమంత్రి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాత్రం చాలా కీలకమైనటువంటి అంశాలను వెల్లడించడం జరిగింది. అయితే ఇక్కడ భారత్ కి సంబంధించినది అనుకోవచ్చు, అటు అమెరికా గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ 2 దేశాల మధ్య సయోధ్య కూర్చాము అంటూ కూడా ఒకవైపు చెప్తూనే గత 2 రోజుల క్రితము మునీర్ ఏదైతే వైట్ హౌస్ కి వెళ్ళడము, ఆయనకు అట్టహాసంగా ఏదైతే స్వాగతం చెప్పినటువంటి మనము అంశాలను కూడా చూసాం. కానీ ఇక్కడ ఎవరు కాళ్ళబేరానికి వెళ్ళారు? 8-9వ తేదీన భారత్ చేసినటువంటి దాడులతోటి ఒక్కసారిగా కూడా ఈ అంశాన్ని పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా అమెరికా కాళ్ళు పట్టుకున్నారు. భారత్తో మధ్యవర్తిత్వాన్ని కుదుర్చండి అంటూ కూడా నిన్న ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించిన సందర్భం. అయితే దీనికి ఏదైతే ఇండియా పాకిస్తాన్ కి మధ్య జరుగుతున్నటువంటి వార్ అంటే దాదాపు 7వ తేదీన చేసినటువంటి దాడిలో దాదాపు మనకు చాలా మంది అక్కడ కీలకమైనటువంటి ఉగ్రవాదకు సంబంధించినటువంటి అక్కడ అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉండేటటువంటి చాలా స్థావరాలను కూడా ధ్వంసం చేశారు. చాలా ఉగ్రవాదులను కూడా మట్టబెట్టి అక్కడ చాలా మంది చనిపోయినటువంటి సందర్భంలో అది ఒక పెద్ద కోలుకోలేని దెబ్బ పాకిస్తాన్ కి. దానికి ఎదురు దాడి చేయాలన్నాం, కానీ దానికన్నా ముందుగానే భారత్ పసిగట్టి మా ఎయిర్ బేస్లపై దాడి చేయడంతో ఎట్టకేలకు మేము భారత్ సయోధ్య కుదుర్చుకోవాల్సి వచ్చింది అంటూ కూడా అమెరికాని కూడా మేము అడగడం జరిగింది అన్నటువంటిది ఇక్కడ చాలా కీలకం. అయితే ఇక్కడ ఏదైతే ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరిగినటువంటి వార్క్ అంటే యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నటువంటి సమయాల్లో ఏదైతే సౌదీ అరేబియాకు సంబంధించినటువంటి ముఖ్యంగా దాదాపు 45 నిమిషాల్లోనే మొట్టమొదటిసారిగా సయోధ్య కుదుర్చుకోవాలి అంటూ కూడా పాకిస్తాన్ని అంటే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఉప ప్రధానమంత్రితో సల్మాన్ అంటే యువరాజు ఫైసల్ బిన్ సల్మాన్ అంటే సౌదీ అరేబియా రాజు తనను సంప్రదించాడు. ఆయన చాలా కోరుకున్నాడు, సౌదీ అరేబియా కోరుకున్నది యుద్ధాన్ని చేయకండి, అటు ఇండియా పాకిస్తాన్ వల్ల నష్టం అవుతుంది అన్నటువంటిది, శాంతికి పూర్వకంగా చర్చలు జరగాలన్నటువంటి మొట్టమొదటి కోరుకున్నటువంటి వ్యక్తి సౌదీ అరేబియా అంటూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇటు అమెరికా కాదు శాంతి చర్చలు కోరుకున్నది, కానీ ఒక సౌదీ అరేబియా బిన్ సల్మాన్ కోరుకున్నాడు అన్నటువంటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టకేలకు మాత్రము అటు ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరిగినటువంటి విజయములో ఏదైతే భారత్ విజయం సాధించింది అని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నిజమంటూ మరొకసారి కూడా ధృవీకరించినటువంటి ఈ ఇంటర్వ్యూ మాత్రము చాలా కీలకము. కానీ ఆపరేషన్ సింధూర్లో భారత్ విజయం సాధించింది అన్నది మాత్రము ఇది నిర్భయంగా మనం చెప్పడానికి ఒక ఉదాహరణ అనేటువంటి ఒక ఇంటర్వ్యూ అన్నది మాత్రం ఒక సంచలనమైనటువంటి ఇంటర్వ్యూ అని చెప్పవచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ కళ.